హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 25వ భాగాన్ని వినేద్దాం. శరత్ వెళ్ళి బైక్ స్టార్ట్ చేయబోతూ తన వెనక వస్తున్న మంజు వైపు చూస్తాడు. మంజు చెంప ఎర్రగా కందిపై కనపడుతుంది. అలా చూసి ఒక్క నిమిషం బాధ అనిపిస్తుంది. మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేస్తాడు. మంజు వచ్చి కూర్చుంటుంది. బైక్ సరాసరి ఒక మెడికల్ షాప్ దగ్గర ఆపుతాడు. ఎందుకు ఆపాడో తెలియకపోయినా బైక్ దిగి నించునుంటుంది. శరత్ మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక జెల్ తీసుకుని వచ్చి ఏం మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేస్తాడు. మంజు కూడా కామ్గా బైక్ మీద ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. శరత్ ఇంటికి కాకుండా డైరెక్ట్గా బీచ్కి తీసుకెళ్లాడు. బీచ్కి వెళ్ళిన తర్వాత బైక్ ఆపి దిగు అన్నాడు. మంజు పలకకపోయేసరికి హే మంజు, నీకే చెప్పేది, ముందు బైక్ దిగు అని కోపంగా ఒక అరుపరుస్తాడు. శరత్ అరుపుకి ఈ లోకంలోకి వచ్చి అప్పుడు చూస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు బీచ్లో ఉన్నారని అర్థమై ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చారు, ఇంటికి వెళ్ళాలి కదా. ఏం లేదు, కొంచెంసేపు బీచ్లో కూర్చొని వెళ్దామని ముందుకు నడుస్తున్నాడు. రమ్మనకుండా ముందుకు వెళ్తున్న శరత్ని చూసి దొంగసొచ్చినాడు, చూడు ఎలా పోతున్నాడు, రమ్మని చెప్పకుండా అని అలానే నించొని చూస్తూ ఉంది. ముందుకెళుతూ మంజు రావట్లేదని వెనక్కి తిరిగి అలా గొడ్లగోబలాగా చూస్తూ అక్కడే ఉన్నావేంటి, రా అని అంటాడు. ముందుకు వెళుతూ అబ్బో కోపం బాగానే ఉందిగా, అసలు ఇలాంటి యాంగిల్లో వీళ్ళు ఉంది అని కూడా నేను అస్సలు అనుకోలేదు. పెద్ద డాబర్మన్లాగా అరుస్తున్నాడు. ఇందాక కొట్టాడు కూడా. కొట్టినప్పుడు ఒక్క నిమిషం ఏమీ వినపడలేదు. కళ్ళు బయలుగా అమ్మాయి. అది అసలు చెయ్యాలేక ఐరన్ రాడ్డా, అంత గట్టిగా తగిలింది అని తనలోని తాను మాట్లాడుకుంటూ శరత్ వెనక్కి వెళ్తుంది. ఇద్దరూ అలా కొంత దూరం వెళ్ళి జనాలు ఎవరూ లేని ప్లేస్లో కూర్చున్నాడు శరత్. ఇక మంజుకి కూర్చోక తప్పలేదు. మంజు కూర్చున్న తర్వాత జెల్ తీసి మంజు చేతికిస్తూ సారీ, బాగా కొట్టినట్లున్నాను, ఇదిగో ఇది రాసుకో అని చేతికిస్తాడు. అబ్బో పర్లేదు, కొట్టి మళ్ళీ మీరే మందు తెచ్చారే. మంజు అలా అనేసరికి ఏం మాట్లాడుకున్నా తన వైపు ఒకసారి చూసి తల తిప్పి సముద్రం వైపు చూస్తూ కూర్చున్నాడు. ఏదో గుర్తుకొచ్చినట్లు ఇంటికి ఫోన్ చేసి అమ్మా మేం బయటున్నాం, మేము రావటానికి లేట్ అవుతుంది, కాబట్టి మీరు మా గురించి చూడకుండా డిన్నర్ చేసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మంజుకి ఏం అర్థం కాకుండా అలా చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు, నేను కొంచెం బాగానే ఉంటాను అని నాకు తెలుసులే, నువ్వేమీ అలా చూడాల్సిన అవసరం లేదులే, కానీ ముందు ఆ జెల్ రాసుకో, నీ బుక్ బాగా కందిపోయింది అన్నాడు. నీ ఐరన్ రాడ్ లాంటి చేతితో ఎర్రగా కందిపోక ఏమవుతుంది, అయినా నువ్వు ఎందుకు కొట్టావు, మళ్ళీ ఎందుకు జెల్ తెచ్చావు, కొట్టడం నీవంతే, మళ్ళీ జెల్ తేవడం కూడా నీవంతేనా. ఎర్రగా కందిపోయింది కాబట్టే తెచ్చాను. ఏ ఎవరన్నా ఉన్నారా నీకు తెచ్చేవారు, ఉంటే తెప్పించుకో. మర్చిపోయాను, నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఉన్నారు అనబోయి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లు అసలు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు, నేనంటే నీకు ఎలాగో ఇష్టం లేదు, నేను ఎలా పోతే నీకెందుకు, ఏమైపోతే నీకెందుకు. మంజు అలా మాట్లాడేసరికి ఏం సమాధానం చెప్పలేక బాధగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోతాడు. ఏమిటి సార్ మాట్లాడలేదు, ఎందుకు, నేను మీకోసం ఇంత చేస్తే మీరు రిటర్న్ గిఫ్ట్గా నాకు ఇది ఇచ్చారు అని బుగ్గ వైపే చూపిస్తుంది. సారీ మంజు, నువ్వు అలా మాట్లాడేసరికి నాకు బాగా కోపం వచ్చింది, అందుకే కొట్టాను, అంతేకాని వేరే ఉద్దేశమే లేదు. చాలా థ్యాంక్స్ మంజు, నేను అస్సలు అనుకోలేదు మళ్ళీ ఇలా నా పుట్టినరోజు చేసుకుంటానని. మా అమ్మ ఉన్నప్పుడు అచ్చం నీలాగే నాకు సర్ప్రైజ్లు ఇచ్చేది, అలాగే సర్ప్రైజ్ లాగానే నా నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా అమ్మ కూడా మా అమ్మలాగానే చూసుకునేది నన్ను. ఎందుకో బర్త్డే అంటే అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఒకసారి మా అమ్మ చేయకపోతే చాలా గొడవ చేసి కేక్ కూడా కట్ చేయదు, వచ్చిన వాళ్ళు తలో మాట అని వెళ్ళిపోయారు. తర్వాత నాకు చాలా బాధేసింది, నా వలన అమ్మ అనిపించుకుందని. విడిగా అయితే నేను మళ్ళీ పుట్టినరోజు చేసుకోను అనుకుందేమో. ఆ తర్వాత సంవత్సరం నా పుట్టినరోజు నాడే నాకు సూర్యాని గిఫ్ట్గా ఇచ్చింది. నాకైతే సూర్యాని చూసి చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత నుండి ఇద్దరి పుట్టినరోజు చేసేది నాకు ఇష్టం లేకపోయినా అమ్మ బాధపడకూడదని చేసుకునేవాణ్ణి. ఆ తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ మాకు పుట్టినరోజునే అనిత పుట్టింది. నాకు నాన్నకైతే అనితని చూసి ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను. మళ్ళీ మా లలితమ్మే మా దగ్గరికి వచ్చిందని అనిపించింది. నేను అనితని అసలు వదిలేవాడినే కాదు. నాకు అనిత అంటే చాలా ఇష్టం, అది ఏడ్చినా తట్టుకోలేను. ఎలాగో అలాగే తన ముందు బయట కూడా పడలేను. సూర్య చిన్నప్పటి నుండి నా వెనకే ఉండేవాడు, అలా నాకు సూర్య బాగా క్లోజ్. అనితకి నాకు ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా అమ్మ సూర్య దాని అల్లరి తట్టుకోలేక అన్నయ్య వస్తున్నానని చెప్పేవారు. నాన్నగారు ఉన్నప్పుడు కూడా అనిత నాకే భయపడేది. కానీ నువ్వు వచ్చిన తర్వాతే నాకు ఇష్టమైనట్లు నా చెల్లి నాతో ఉంటుంది. ఈ అమ్మ
ఏనాడు నన్ను వేరుగా చూడలేదు. తన కడుపున పుట్టిన వాళ్ళకంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. దేవుడు ఆ అమ్మని తీసుకుని వెళ్ళి బాధ పెట్టాననుకున్నాడేమో కానీ ఈ అమ్మనిచ్చాడు. తర్వాత నాన్న, ఫ్రెండ్స్ ఇద్దరు అటు ఇటుగా ఒకేసారి దూరం అయ్యారు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి అమ్మ ఎలా అయితే నా బర్త్డే చేసేదో అలాగే నువ్వు చేసావు. దీనికి నీకు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. కానీ నీకు థ్యాంక్స్ తప్ప ఏమీ చెప్పలేను. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏవి నేను ఇప్పుడు నీకు చెప్పే పరిస్థితిలో లేను. టైం వచ్చినప్పుడు నీకు నేనే చెప్తాను. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తానన్నా నేను ఆపను. నీకు ఇష్టమైన దగ్గరికి నువ్వు వెళ్ళు. కానీ ప్లీజ్ నేను చెప్పే వరకు నన్ను ఏమీ అడగద్దు. నువ్వు ఈరోజు నాకు అడగకుండానే చాలా చేసావు. నీకు నేను ఏ విధంగానూ ఏమీ చేయలేదు. పైగా చాలా బాధ పెట్టాను, ఇంకా పెడుతున్నాను. కానీ ఇప్పుడు నిన్నొక్కటి అడుగుతాను, నువ్వు కాదు అనవుగా. ఏమిటి అన్నట్లు చూసింది. ఏం లేదు, ఈరోజు ఎందుకో అమ్మ బాగా గుర్తుకొస్తుంది. కొంచెంసేపు నీ ఒడిలో పడుకోవచ్చా? మంజు అలాగే చూస్తుంది, ఏమీ చెప్పట్లేదు. మంజుని చూసి నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని లెగిసిపోతూ ఉంటే శరత్ చేయి పట్టుకుని ఆపి రండి పడుకోండి అని అంటుంది. శరత్, నిజంగానా? నీకేమి ఇబ్బంది లేదు కదా? నాకేమి ఇబ్బంది లేదు. మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో మీరు నన్ను అడిగింది ఇదే. నాకు మీ అమ్మ స్థానం ఇచ్చారు, అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పడుకోండి అని ఒళ్ళో పడుకోబెడుతుంది. మంజు ఒడిలో పడుకుని వాళ్ళ అమ్మతో ఉన్న మెమరీస్ని చెప్తూ ఉంటాడు. శరత్ చెప్పేవి నవ్వుతూ వింటుంది. తర్వాత సడన్గా, అయితే సార్, ఈ బర్త్డే పార్టీ చేసినందుకు నా మీద కోపం లేదు కదా మీకు? నేను చాలా భయపడ్డాను మీకు కోపం వస్తుందేమో అని. మీకు తెలియకుండా ఉండడానికి చాలా మేనేజ్ చేశాను. అందుకే వర్షాది కూడా ముందే క్లియర్ చేశాను. సూర్య వాళ్ళ షాపింగ్ అత్తయ్యని తీసుకెళ్ళాను. ఆయన మంజు, నువ్వు అసలు ఎప్పుడు మాట్లాడావు అమ్మతో? అమ్మ ఎప్పుడు ఒప్పుకుంది? అసలు ఇన్ని ఎప్పుడు చేశావు? మన పెళ్ళిలోనే నాకు డౌట్ వచ్చింది సూర్య పైన. మళ్ళీ నేనేమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానా అని అనుకున్నాను. తర్వాత 2 సార్లు కలిసినప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, కానీ సూర్యని అడగలేదు. సుమతికి అలాంటిది లేదు. 2-3 సార్లు సూర్య గురించి మాట్లాడినా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎవరైనా ప్రేమించావంటే నేనెవరిని ప్రేమించలేదు. నీకు అమ్మ నాన్నకి నచ్చితే నాకు ఓకే అంది. తర్వాత అందరం కలిసి వెళ్ళినప్పుడు మీకు అర్థమై మీరు సూర్య అని అడిగితే ఇష్టమని చెప్పటం నేను విన్నాను. మీలో ఎవరైనా నాకు చెప్తారేమో అని చూశాను, కానీ ఎవరూ నాకు చెప్పలేదు. 2 పక్కల లైన్ క్లియర్గా ఉందని ముందు అత్తయ్యని అడిగాను. ఆవిడ ముందు చంద్ర ఒప్పుకుంటే ఆవిడకి ఓకే అంది. మీకు ఇష్టమే అని జరిగిందంతా చెప్పాను. ఆవిడ కూడా సరే అన్నారు. అత్తయ్య ఓకే అన్న తర్వాత భారతి ఆంటీ, కృష్ణ అంకుల్తో మాట్లాడాను. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. తర్వాత అత్తయ్య నేను పంతులు గారిని కలిస్తే ఈరోజు చెప్పారు. అప్పుడు అత్తయ్య ఈరోజే ముగ్గురు పుట్టినరోజు అని కూడా చెప్పారు. కానీ ఈరోజు మీ పుట్టినరోజని నాకు మన పెళ్ళి అయినప్పుడే తెలుసు. ఏమన్నా చేస్తే బాగుంటుందనుకొని జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత మీ ఫ్రెండ్స్ గురించి చెప్పారుగా, మీకు దానికన్నా ఇంకా పెద్ద గిఫ్ట్ ఏముండదని వాళ్ళని పిలిచాను. వర్ష కూడా తెలియాలని, తన వల్ల మీరు ఎంత బాధపడ్డారనేది. అందుకే వర్ష ఫ్యామిలీని కూడా పిలిచాను. ఇప్పుడు చెప్పండి, మీకు నిజంగా నచ్చిందా ఈరోజు సర్ప్రైజు? చాలా బాగా నచ్చింది, కానీ నువ్వు ఇంత చేసి నాకు ఒకటి చెప్పలేదు. నేనేం చెప్పలేదు? సూర్యకి అనితకి చెప్పావు కానీ నాకు చెప్పలేదే అని మంజు ఒడిలో పడుకున్న వాళ్ళు లెగిసి కూర్చున్నాడు. నేనా? వాళ్ళకేం చెప్పాను, మీకేం చెప్పలేదు? అది నువ్వు నన్ను విష్ చేయలేదు. కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఏంటి అంది. అదే నాకు విషెస్ చెప్పలేదు అంటున్నాను. మీకు నేను చెప్తే నచ్చుతుందో లేదని చెప్పలేదు. నేనంటే మీకు ఇష్టం లేదు కదా, మళ్ళీ నేను చెప్పి ఈరోజు మీరు బాధపడటం ఎందుకు అని. ఓ అవునా? నాకు తెలిసి శత్రువుకైనా విషెస్ చేస్తారనుకుంటా. అది సర్లే, మీకు ఇష్టం లేకపోతే వద్దులే అని టాపిక్ డైవర్ట్ చేయబోయాడు. అంతలో మంజు శరత్ మొహం 2 చేతుల్లోకి పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే కన్నా అని చెప్పింది. మంజు అలా చెప్పగానే మంజుని హక్ చేసుకుని చిన్న పిల్లాళ్ళ ఏడ్చేస్తాడు. శరత్ ఏడ్చినంతసేపు శరత్ వెన్ను నిమురుతూ అలాగే ఉంది. గుండెలో భారమంతా దిగిన తర్వాత మంజుని వదిలి సారీ మంజు అని చెప్పి సరిగ్గా కూర్చున్నాడు. నేనే మీకు సారీ చెప్పాలి. మీకు అలా విషెస్ చెప్పి మిమ్మల్ని ఏడిపించాను అనుకుంటా. అదేం లేదు మంజు, నువ్వు చేసిన పని వల్ల నా గుండెలో ఉన్న భారం అంతా దింపుకున్నట్టు అయిపోయింది. మా అమ్మ కూడా అచ్చం ఇలాగే చెప్పేది. అవునా? నాకెందుకో అలా చెప్పాలనిపించింది. శరత్ ఏం మాట్లాడుకున్న సముద్రం వైపు చూస్తూ కూర్చున్నాడు. కొంచెంసేపు కూర్చొని శరత్ వైపుకు తిరిగి సార్ ఇంకా ఇంటికి వెళ్దామా అంది. మంజు ప్లీజ్, ఒక అరగంట ఉందాం. నీకేం ఇబ్బంది లేదు కదా? ఎందుకో నాకు ఇక్కడ కొంచెంసేపు కూర్చోవాలని ఉంది. ఈరోజు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తర్వాత గుండెలో భారం దించుకున్నట్టుంది.
సరే సార్ అని శరత్ని అలా చూస్తూ కూర్చుంది. ఎందుకో పక్కకు తిరిగిన శరత్కి మంజు తన వైపు చూస్తుండడం కనిపించి, ఏంటి మంజు నా వైపు అలా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదు సార్, మీరు ఈరోజు నాకు కొత్తగా కనపడుతున్నారు. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని గాంభీర్యంగా ఉండడం మాత్రమే చూశాను. కానీ ఈరోజు మీ కోపాన్ని ఫ్రెండ్స్తో సరదాగా జోక్స్ వేస్తూ నవ్వడం, ఇప్పుడు చిన్నపిల్లలాగా ఏడవడం, ఇంకా మీరు ఎక్కువ మాట్లాడడం చూడని నేను నాకన్నా ఎక్కువగా మాట్లాడడం ఇన్ని ఒకేసారి చూశాను. అవునా అని నవ్వుతారు. నువ్వు ఇంకా నా కోపాన్ని పూర్తిగా చూడలేదు, వంశీ నడుగు చెప్తాడు. ఇంకా నాన్న చనిపోయాక ఎందుకో తెలీదు గాంభీర్యంగా అయిపోయాను. బహుశా నా బాధని షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ కూడా లేకుండా పోయారు ఆ టైంలో. ఇప్పుడు అందరూ దొరికారు కదా, అందుకే ఇలా కనపడుతున్నానేమో. ఏంటి మీ కోపాన్ని ఇంకా పూర్తిగా చూడలేదా? ఇందాక మీరు కొట్టిన దానికి 5 నిమిషాలు ఏమీ వినపడలేదు, అలాగే కనపడలేదు. నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను ఒకరి చేతి దెబ్బ తినడం తెలుసా? అవునా, సారీ మంజు. సరే సార్, ఇంక వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. సరే అని ఇద్దరూ లేచి ఇంటికి బయలుదేరారు. శరత్ మంజు ఇద్దరూ లేచి నడుచుకుంటూ బైక్ వరకు వస్తారు. అక్కడ ఒక పక్కన పిడత కింద పప్పు అమ్మడం చూసి శరత్ని, సార్ నాకు అది కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు అది తింటావా? అవును సార్, ప్లీజ్, నేను ఎప్పుడు బీచ్కి వచ్చినా అది తింటాను. సరే అని అక్కడికి తీసుకెళ్లి కొనిస్తాడు. మంచు చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తిన్న తర్వాత ఇద్దరూ కలిసి ఇంటి బాట పట్టారు. ఇంటికి వెళ్ళేసరికి డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి శరత్ తన దగ్గరున్న తాళంతో ఓపెన్ చేస్తాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి మంజు అనిత రూమ్కి, శరత్ తన రూమ్లోకి వెళ్తారు. అనిత పడుకొని ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన మంజుకి ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుతూ ఉన్న అనిత కనపడుతుంది. ఏంటమ్మా అంతలా నవ్వుతున్నావు? ఓ వదిన వచ్చేసారా? ఎక్కడికి వెళ్ళారేంటి? అది మీ అన్నయ్య బీచ్కి తీసుకెళ్లారులే. అవునా? ఏమమ్మా, మీరే వెళ్ళకపోతే మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా అని మంజు మొహం వైపు చూసి, వదిన ఏంటి మీ చెంప ఇంత ఎర్రగా కందిపోయింది? ఏమైంది? చేతివేలు అంటే అన్నయ్య నిన్ను కొట్టాడా? అదేం లేదు అనిత, నన్ను ఎందుకు కొడతాడు మీ అన్నయ్య? చూడు వదిన, అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలే కానీ ఇలా కాదు, నిజం కళ్ళ ముందు కనపడుతుంటే. అబ్బా ఆపుతావు అనిత, ఇంకా ఆయన ఏదో సరదాగా బీచ్కి తీసుకెళ్తే నేను ఆయన ఆట పట్టిద్దామని కనపడకుండా ఉంటే ఆయన చాలా కంగారుగా పడినట్లు ఉన్నారు. నేను కనపడగానే ఆ కంగారులో కోపం వచ్చి కొట్టారులే కానీ కావాలని కాదు. అయినా మీ అన్నయ్య గురించి నాకన్నా నీకే బాగా తెలుసు కదా. మాకు బాగా తెలుసు వదిన, మా కోసం తన లైఫ్ని కూడా వదులుకునే అంత ప్రేమ ఉంది మా పైన. ఏనాడు ఎవరిని అనవసరంగా ఒక మాట అనడం కూడా మేము చూడలేదు. మేము నిజంగా అదృష్టం చేసుకున్నాం కాబట్టి అలాంటి అన్నయ్యకి తోడబుట్టిన వాళ్ళం అయ్యాం. నిన్ను అలా చూసి అన్నయ్యని అనేశాను. ఇంకెప్పుడు మీ అన్నయ్యని అనమాకు. మీ అన్నయ్యనే కాదు, ఎవరిని కూడా అనవసరంగా ఒక మాట కూడా అనకూడదు. అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు కదా. నువ్వు అనుకుంది నిజమైతే ఓకే, కానీ అబద్ధమైనప్పుడు అనినందుకు నువ్వు మాట పడినందుకు అవతల వారు కూడా బాధపడాలి. కాబట్టి ఎప్పుడు మాట తోలకూడదు, సరేనా? సరే వదినా. అనిత బుగ్గలు లాగుతూ, మా ఆడపడుచు చాలా మంచిది, ఏం చెప్పినా చక్కగా అర్థం చేసుకుంటుంది. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకుని, అబ్బో బాగానే తగిలిందే దెబ్బ, 5,000 అచ్చు బాగా పడింది. ఇప్పటి వరకు నా పంచ్ పవర్ అదర్స్ అనుకున్నాను, కానీ ఒక సిస్టర్ చెప్పినట్లు నా పంచ్ పవర్ కన్నా సార్ చేతి పవరే సూపర్, అసలు తిరగలేదు. కానీ నేను ఒక్కరోజులో మీలో ఉన్న కోపం, బాధ, సంతోషం, జ్యూవెల్, చిన్నపిల్లల మనస్తత్వం అన్నీ చూశాను అనుకుంది. పైకి వెళ్ళిన శరత్ ఫ్రెష్ అవడానికి వాష్రూంలోకి వెళ్ళబోయి జెల్ గుర్తుకొచ్చి మంజుకిద్దామని కిందకొచ్చి అనిత రూంలోకి వెళ్ళబోయి మంజు మాటలు విని మెదలకుండా పైకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. నేను చేస్తున్నది కరెక్టేనా? అసలు నా వల్ల ఏమీ తెలియని మంజు బాధపడుతుంది. ఇందాక బీచ్లో తన పక్కనే ఉంటే మా అమ్మ దగ్గరగా ఉన్నట్లుంది. ఒక్క నిమిషం అమ్మ ఒడిలో పడుకుని నా ఫీలింగ్ వచ్చింది, కానీ నా వల్ల చాలా బాధపడుతుంది మంజు అని అనుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. మంజు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత, వదిన డిన్నర్ చేశారా మీరు అని అడిగింది. లేదనిత, నేనైతే వచ్చే ముందు బీచ్లో స్నాక్స్ తిన్నాను, కానీ సారా ఏమీ తినలేదు. ముందు ఒకసారి వెళ్ళి కనుక్కొని వస్తాను అని శరత్ రూమ్ డోర్ మెల్లగా ఓపెన్ చేసి సార్ అని పిలుస్తుంది. శరత్ పలకకపోయేసరికి లోపలికి వెళ్ళి చూస్తుంది. శరత్ మంచానికి ఆనుకుని కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు. అలా పడుకునున్న శరత్ని అలా చూస్తూ ఉంది కొంచెంసేపు. తర్వాత శరత్ని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి లైట్ తీసి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కొచ్చి సారీ సార్ అని నుదుటి మీద ముద్దు పెట్టి, మీలో కొన్ని వేరియేషన్స్ ఈరోజు చూశాను. మిగిలినవి నాకు చూసే అదృష్టం ఉందో లేదో తెలీదు. మీరు దేనికో చాలా బాధపడుతున్నారని అనిపిస్తుంది.
అది ఏమిటి ఎందుకు అనేది నాకు తెలీదు. మీరు నన్ను ఒక ఫ్రెండ్గా అయినా అనుకొని నాకు మీ బాధ ఏమిటి అనేది చెప్తే ఏమైనా హెల్ప్ చేయగలనేమో, కానీ నన్ను ఒక ఫ్రెండ్గా కూడా మీ లైఫ్లోకి రానటం లేదు అని అనుకుని డోర్ క్లోజ్ చేసి వెళ్ళి పడుకుంది. రోజులాగానే ఆ రోజు తెల్లారింది. అందరూ ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని కాలేజీకి బయలుదేరతారు. మంజు, సూర్య, నా స్కూటీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఈరోజు నువ్వు అనిత నీ కాలేజీకి తీసుకొనిరా, నేను అనిత స్కూటీ మీద వస్తాను అంది. ఎందుకు వదినా, మన ఇద్దరం వెళ్దాం స్కూటీ మీద అంది అనిత. ఓయ్ అనిత, పెద్దన్న కోసమే కాదు కొంచెం చిన్నన్న కోసం కూడా నీ బుర్రవాడు అంది మంజు. మంజు అన్నది అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ విని, నా కోసం ఏం చేసింది ఇప్పుడు, సూర్య కోసం ఏం చేయాలి? నిజమే వదినా, నేనేం చేశాను అంది అనిత. మీ అన్నకి బీచ్లో పల్లీలు అమ్ముకోమని సలహా ఇచ్చావు కదా నిన్న, అదే సలహా మీ చిన్నన్నకి ఇవ్వమంటున్నాను. ఓ అదా, నాకు అర్థమైంది అంది అనిత. అమ్మయ్య, నా జన్మ ధన్యమైంది అంది మంజు. అసలు మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అన్నాడు శరత్. అనిత, మీ పెద్దన్న నిజంగా ట్యూబ్ లైట్ వెలగాలి అంటే చాలాసేపు పడుతుందిలే, కానీ మనకి కాలేజ్కి టైం అవుతుంది. సూర్య అని పిలువు, మనం బయలుదేరదాం అంది మంజు. ఓయ్, చెప్పేది సరిగ్గా చెప్పకుండా ట్యూబ్ లైట్ అది ఇది అంటే ఎలా తెలుస్తుంది అన్నాడు శరత్. మంజు శరత్ పక్కగా వచ్చి మెల్లగా, మీకు ఇంకా చిన్న పిల్లోడుగా అలాంటివి చెప్పకూడదు మీకు, కాబట్టి కామ్గా కాలేజీకి బయలుదేరండి అంది. చూడు మంజు, అసలు విషయం ఏంటో సరిగ్గా చెప్పు అన్నాడు శరత్. మరీ అంత అర్థం చేసుకోలేని చిన్న పిల్లోడు కాదుగా మీరు, ఏదో సుమతితో మాట్లాడతారని అనితని సూర్య బైక్ మీద రమ్మంటే ఆ మాత్రం అర్థం చేసుకోకుండా ఏంటండి, ఏంటి ఏంటి అని బుర్రలు తింటున్నారు అని మెల్లగా శరత్ పక్కకొచ్చి, అయినా మీకు ఇలాంటివన్నీ ఏం తెలుస్తాయిలే అని అంది మెల్లగా. మళ్ళీ అక్కడే ఉంటే శరత్ ఏమన్నా అంటాడేమని గబగబా స్కూటీ స్టార్ట్ చేసి కాలేజీకి స్టార్ట్ అయింది. చివరిగా మంజు ఏమందో అర్థమై పక్కకు చూసేసరికి మంజు కనపడలేదు. చుట్టూ చూసి, మీ వదినేది అనిత అన్నాడు. నవ్వుతూ, ఎప్పుడో జంప్ అంది అనిత. అవునా, సరే నేను బయలుదేరుతున్నాను, నువ్వు సూర్యతో వచ్చేయి అన్నాడు శరత్. సరే అన్నయ్య అంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.